సహవాస్ సేయింగ్స్, బాబా సహవాసులలో బాబా ఇచ్చినటువంటి ఉపదేశాలను క్రోడీకరించి ఒకచోట పొందుపరిచినటువంటి విషయాలు, విడివిడిగా దేనికదే సేకరించి వేసినటువంటివి. ఇలా వచ్చేయండి సార్. లవ్ ఈజ్ సచ్ దట్ ద లవర్ నీడ్స్ నో ఆస్కింగ్ టు డూ ఎనీథింగ్. ప్రేమ యొక్క స్వభావము ఎటువంటిదయ్యా అంటే, తను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాడు అడగవలసిన అవసరం లేకుండానే ఏదైనా చేసేయడానికి సర్వసన్నద్ధంగా ఉంటాడట ప్రేమికుడు. అది ప్రేమ యొక్క స్వభావము. అంటే అడిగితే చేసేది కాదు, అడగవలసిన అవసరము లేదు ప్రేమలో. బై లవింగ్ యువర్ హోల్ బీయింగ్ విల్ బి చేంజ్ అండ్ యువర్ లైఫ్ విల్ ఎండ్ ఇన్ ఫ్రీడమ్. ప్రేమలో ఏమవుతుంది? నీ మొత్తం స్వరూపమే మారిపోతుంది. అంటే అప్పటి వరకు మనము జీవించినటువంటి విధానము పూర్తిగా మారిపోతుంది. చిట్ట చివరిలో ఈ ప్రేమ కారణంగా నీకు అనంతమైన స్వేచ్ఛ లభిస్తుంది. ద గిఫ్ట్ ఆఫ్ లవ్ ఈజ్ ఎ రేర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ రేర్లీ ఈజ్ వన్ క్యాపబుల్ ఆఫ్ రిసీవింగ్ ఇట్. మొట్టమొదటి అధ్యాయంలోనే మనం చదువుకున్నాము, ఒకడికి ప్రేమ రావాలంటే భగవంతుడి నుంచి కానుకగా ఒక బహుమానంగా మాత్రమే రావాలి, దానికి వేరే గత్యంతరము లేదు. ఇక్కడ బాబా చెప్తున్నారు, భగవంతుడి నుండి ఒక అరుదైనటువంటి బహుమానంగా మాత్రమే ఒకడికి ప్రేమ లభిస్తుంది. అది అందుకునేటువంటి అర్హత అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఎవరికైతే అటువంటి అర్హత ఉందో వాడికి మాత్రమే భగవంతుడు ఆ కానుకని ఇస్తూ ఉంటాడు. మనం సులభంగా తెలుసుకోవాలంటే, ఇన్ని కోటాను కోట్ల మంది, వందల కోట్ల మంది జనాభా ఉన్న ఈ విశ్వంలో ఆ 20,000 ఆ 40,000 మంది మాత్రమే మెహరాబాద్ ఎందుకు వస్తూ ఉంటారు? ఆయన ఎవరిని ఎంచుకుని ఆ కానుకని ఇస్తే వాడు మాత్రమే ఆ కానుకను ఉపయోగించుకుని ఆయనను ప్రేమించగలడు, వాడు మాత్రమే ఆయన సన్నిధానంలో ఉండగలుగుతాడు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్లీ మోర్ వైటల్ టు యువర్ ఎగ్జిస్టెన్స్ దాన్ యువర్ బ్రెత్ విచ్ ఈజ్ యువర్ వెరీ లైఫ్. మనం ఏమనుకుంటూ ఉంటాం, ఏమండి వాడు ఊపిరి ఆగిపోయిందండి, వాడు పోయాడు అంటే, ఊపిరుంటేనే ఒక మనిషి జీవించి ఉండగలడు. అంటే ఒక మనిషి జీవించి ఉండాలంటే ముఖ్యమైనది ఏది? ఊపిరి అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఊపిరి కంటే అతి ముఖ్యమైనటువంటిది వాడికి భగవంతుడు. అనంతంగా ప్రాధాన్యత కలిగి ఉన్నవాడు భగవంతుడు మాత్రమే ఒక వ్యక్తి నిలిచి ఉండాలంటే. ఆర్డినరీలీ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్రెత్. సాధారణంగా ఊపిరి జీవితము కలిసి ఉంటాయి. ఊపిరి ఆగిపోతే జీవితం ఆగిపోతూ ఉంటుంది. బట్ యు ఓన్లీ బికమ్ అవేర్ ఆఫ్ ది వెర్ బ్రెత్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ త్రూ ఎగ్జర్షన్ అండ్ యు ఓన్లీ కంప్లీట్లీ రియలైజ్ దీస్ వెన్ బ్రెత్ ఈజ్ కట్ ఆఫ్ ఆల్ టుగెదర్ యాజ్ వెన్ డ్రౌనింగ్. కానీ ఈ ఊపిరి వీడికి ఎంత ముఖ్యమైనది అని ఆ సత్యం వీడి గ్రహించడు. ఎప్పుడు తెలుస్తుంది? ఊపిరి కోసం కొట్టుకుంటూ ఉంటాడు. ఏం ఊపిరి అందట్లేదురా, నాకు ఊపిరి అందట్లేదు అంటూ ఉంటాడు. అంటే ఊపిరి ఆగిపోతే ప్రాణం ఆగిపోతుంది అని గమనిస్తాడు. అలాగే మునిగిపోయేప్పుడు వాడు ఊపిరి ఆగిపోగానే మునిగిపోయాడు ఊపిరి అందక. అప్పుడు ఇది ఎంత ముఖ్యమైనదో వాడు గమనించగలుగుతాడు. సిమిలర్లీ అదేవిధంగా యు ఓన్లీ బికమ్ అవేర్ దట్ గాడ్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్స్ వెన్ యు ప్యాంట్ ఫర్ హిమ్. అలాగే నా జీవితానికి ఆధారభూతుడు భగవంతుడే అనే సత్యము ఎప్పుడు గమనించగలవు? ఆయన గురించి అంత విరహవేదన అనుభవించి గిలగిలా కొట్టుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఓహో భగవంతుడే నాకు మొట్టమొదటి ఆధారము. అండ్ యు ఓన్లీ ఫైనలీ రియలైజ్ హిమ్ వెన్ యు డ్రౌన్ ఇన్ హిజ్ ఓషన్ ఆఫ్ డివైన్ లవ్. ఆయన దివ్య ప్రేమ అనే సముద్రంలో మునిగిపోయి గిలగిలా కొట్టుకుని ఊపిరి ఆడనప్పుడు అప్పుడు నువ్వు కనుగొనగలవు, ఓహో నాకు ఇది కాదు అసలు ఆధారము, భగవంతుడే నాకు ముఖ్యమైనటువంటి జీవగర్ర అని తెలుసుకోగలవు.
It is difficult for one to understand the spiritual path and still more difficult to get on the path. బాబా అంటున్నారు, ఒకరికి ఆధ్యాత్మిక మార్గము గురించి అవగాహన చేసుకోవడము అతి దుర్లభము, చాలా కష్టం. అండ్ స్టిల్ మోర్ డిఫికల్ట్ టు గెట్ ఆన్ ద పాత్. అసలు అర్థం చేసుకోవడమే చాలా కష్టము, అంతకంటే కష్టము ఆ బాటలో అడుగు పెట్టడం, అది ఇంకా కష్టం. వాట్ ఈజ్ ఫాస్టింగ్ ది మైండ్? బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మీరు ఉపవాసం చెయ్యండి అని. ఉపవాసం అంటే కడుపుని ఎండబెట్టడం కాదు, అనేక సార్లు బాబా చెప్పారు. అసలు ఉపవాసం అంటే మనసును ఎండబెట్టడము, అది అసలు ఉపవాసం. అంతేగాని కడుపుని ఎండబెట్టడం, దీనికి తిండి ఇవ్వడం మానేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనసుకు తిండి ఇవ్వడం మానేయాలి, అది అసలైనటువంటి ఉపవాసం. అదంటే ఏమిటి? వాట్ ఈజ్ ఫాస్టింగ్ ద మైండ్? మనసును ఉపవాసం ఉండేలా చేయడం అంటే అర్థం ఏమిటి? ఇట్ ఈజ్ హ్యావింగ్ నో థాట్స్. మనం నోటితో ఏం చేస్తూ ఉంటాం? తిండి తింటూ ఉంటాం. అందుచేత మనం ఉపవాసం అంటే కడుపుకి తిండి అందకుండా చేస్తూ ఉంటాం. మరి మనసును ఉపయోగించి మనం చేసేది ఏమిటి? ఆలోచనలు చెయ్యడం కదా. అందుచేత ఆ ఆలోచనల ప్రక్రియను కట్టిబెట్టేస్తే మనసును ఉపవాసానికి గురి చేసినట్లు బాబా చెప్పారండి ఒక సందర్భంలో. ఎంత గొప్పవాడైనా సరే ఒక మామూలు మానవుడు 12 సెకండ్ల కంటే మించి ఆలోచనలను పుట్టించే ప్రక్రియలను నియంత్రించలేడు, బాబా చెప్పాడు. అది గనక చేయగలిగితే వాడు సామాన్య మానవుడు కాదు, యోగి. యోగి 12 సెకండ్లే మన కెపాసిటీ. అంటే ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన వాడే 12 సెకండ్ల కంటే ఎక్కువగా ఆలోచనలను పుట్టకుండా మనసును నియంత్రించగలడు. మన కెపాసిటీ 12 సెకండ్లే. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారో చూద్దాం. బట్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఆలోచనలు లేకుండా చేయడం అది నీ తరం కాదు. బట్ వెన్ యూ ఎంట్రస్ట్ యువర్ మైండ్ టు మీ బై కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ మీ, దేర్ ఆర్ నో థాట్స్ లెఫ్ట్ అండ్ విచ్ ది మైండ్ కెన్ ఫీడ్. కానీ దీనికి ఒక సూక్ష్మం ఉంది అన్నారు. ఏమిటిది? మన పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు. మన మనస్సుకు ఎప్పుడు ఆలోచన చేయడం అనేది అలవాటైపోయి, ఒక రాక్షసుడు ఉన్నట్టు వాడు భగవంతుడు వరం వల్ల వాడు దొరికాడు, వీడికి ఒక స్లేవ్గా, బానిసగా దొరికాడు. ఎంత పెద్ద పని చెప్పినా వాడు క్షణంలో చేసేస్తున్నాడు, నెక్స్ట్ అంటున్నాడు. వీడిని తట్టుకోలేకపోయాడు. ఎలాగ వీడిని తట్టుకోవడం? ఏదడిగినా నెక్స్ట్ అంటున్నాడు వీడు. అందుకని గురువుని అడిగాడు, అయ్యా నా వల్ల కావట్లేదు, వీడిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు వరం ఇమ్మన్నాడు. వీడిని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పమన్నాడు. సింపుల్ అన్నాడు గురువు. నీ పెరట్లో ఒక రాటేసే, నీకు పని అయిపోయిందనుకో, ఆ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూ ఉండు, మళ్ళీ నేను చెప్పే వరకు నా దగ్గర రాకు నువ్వు అని వాడికి ఆజ్ఞ ఇచ్చే అన్నాడు. చాలా సింపుల్ అయిపోయింది. ఇంకా వాడు పైకి ఎక్కుతున్నాడు, కిందకి దిగుతున్నాడు, పైకి ఎక్కుతున్నాడు, కిందకి దిగుతున్నాడు. ఇదే పని. లేకపోతే వాడు మన్న తినేస్తున్నాడు. వాట్ నెక్స్ట్ అంటున్నాడు. అలాగే బాబా చెప్పారు, నా నామాన్ని అలవాటు చేసేసేవనుకో నీ మనసుకు, నన్ను స్మరించడం అలవాటు చేసేసేవనుకో, ఇక దానికి వేరే ఏవా ఉండదు దానికి. ఎందుకని? ఆలోచన చేయడానికి దానికి ఇంక స్థిమితం ఉండదు. ఎప్పుడు బాబా 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 అంటూ ఉంటుంది. నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నారు బాబా. అందుచేత ఇంక దానికి ఆలోచనలు పుట్టడానికి అవకాశమే లేదు, దానికి అంత ఖాళీ లేదు. దేర్ ఆర్ నో థాట్స్ లెఫ్ట్ అండ్ విచ్ ద మైండ్ కెన్ ఫీడ్. అందుచేత ఇంకా ఆలోచనలు పుట్టించి వాటి మీద అది మనుగడ సాగించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకని? ఇక ఆలోచనలకు టైం లేదు. బాబా 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 అంటూ ఉంటుంది ఆ మనసు. దిస్ ఫాస్టింగ్ ఈజ్ ద ట్రూ అండ్ ఎసెన్షియల్ ఫాస్టింగ్. ఈ రకంగా సులభంగా నిజంగా మనసును ఉపవాసానికి గురి చెయ్యవచ్చు నువ్వు. ఎందుకని? దానికి ఇంక ఖాళీ లేదు, ఆలోచనలు ఇంక రావటం లేదు దానికి. ఆ రకంగా దాన్ని ఉపవాసంలో పెట్టేసినట్టే నువ్వు. స్టార్వింగ్ ద స్టమక్ మే బెనిఫిట్ ది హెల్త్. నువ్వు కడుపుని ఎండబెట్టడం వలన ఆరోగ్యానికి మంచిది అవ్వచ్చు నీకు. బట్ ఇట్ డస్ నాట్ నెసెసరీలీ హెల్ప్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. కానీ కడుపు ఎండబెట్టి నువ్వు చేసి ఉపవాసాల వలన ఆధ్యాత్మిక ప్రయోజనం వస్తుందని గ్యారంటీ మాత్రం లేదు. ఇంకొకసారి
యు సే యు సా మీ ఇన్ డ్రీమ్స్. చాలా మంది అంటూ ఉంటారు, బాబా నిన్న కల వచ్చింది నాకు, కల్లో ఇలా 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 చేశావు, నిన్ను చూశాను నేను అని చెప్తూ ఉంటారు మీరంతా. దీస్ డ్రీమ్స్ అరైజ్ ఫ్రమ్ యువర్ ఓన్ ఇంప్రెషన్స్ ఫార్మ్డ్ త్రూ యువర్ లవ్ అండ్ ఫెయిత్ ఇన్ మీ. నా మీద గల ప్రేమ వలన, నా మీద నీకు గల విశ్వాసం వలన, నీవు ప్రోగు చేసుకున్న సంస్కారముల కారణంగా ఈ కలలు వస్తూ ఉంటాయి నీకు. డూ నాట్ అట్రిబ్యూట్ దెమ్ టు మీ. నేను పుట్టించాను ఈ కలలను అని మాత్రం నాకు అంటకట్టకు వాటిల్ని. ఐ హ్యావ్ కమ్ ఇన్ టు యువర్ మిడిస్ట్ టు అవేకెన్ యూ ఫ్రమ్ ద లాంగ్ డ్రాన్ అవుట్ డ్రీమ్ ఆఫ్ ఇల్యూజన్, నాట్ టు క్రియేట్ మోర్ డ్రీమ్స్ ఫర్ యూ. అసలు నేను మీ మధ్యకు అడుగు పెట్టడానికి మూల కారణం ఏమిటయ్యా అంటే, అనాదిగా సుదీర్ఘమైన నిద్రలో కలల్లో మునిగిపోయి ఉన్న మిమ్మల్ని సత్యం వైపు మేలుకొలపడానికి మాత్రమే వచ్చాను అన్నారు. అయితే మరొక సందర్భంలో లార్డ్ మెహర్లో మనం చదువుకున్నాం, నాకు చెందినది ఏదీ కూడా మాయలో భాగమవ్వడానికి అవకాశము లేదు. నన్ను యథార్థంగా చూసినా కలలో చూసినా నా దర్శనము నిజమైనదే అని బాబా చెప్పాడు చాలా స్పష్టంగా. బాబూజీ కూడా ఉపోద్ఘాతంలో రాస్తారు, ఈ మిథ్యా జగత్తులో ఏకైక సత్య జీవనము గురించి నీవు తెలుసుకోవాలి అంటే మెహర్ ప్రభు చరితము ఒక్కటే గత్యంతరము, వేరే లేరు ఈ విశ్వంలో అని బాబూజీ ఆ ఉపోద్ఘాతంలో రాశారు.